ప్రపంచంలో హిందూ మతానికి మూల పురుషుడు శ్రీరాముడు. ప్రపంచ దేశాలలో హిందువులు ఎక్కడున్నా కానీ శ్రీరాముని కొలుస్తారు. అలాంటి రాముడు అయోధ్యలో గుడి నిర్మించడం కోసం ప్రధాని ఆ రోజున భూమి పూజ చేసిండు, నిర్మాణ కమిటీ వేసిండు, ట్రస్ట్ ఏర్పాటు చేసిండు. అందులో కమిటీలో ఉన్న వాళ్ళ ప్రతి ఒక్కరిని కూడా ప్రధానే నియమించిండు. దానికి ప్రారంభోత్సవం కూడా ప్రధాన చేసిండు. ఇది హిందువుల యావత్ ప్రపంచ హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీసిన పరిస్థితి. అలా చందా చోరు జరుగుతుంటే కనీసానికి దాని మీద ఒక్క మాట అయినా మాట్లాడకుండా హిందూ మతాన్ని అదే బహిరంగ సభలలో ఓట్ల కోసం రాముణ్ణి హిందూ మతాన్ని వాడుకొని అధికారం రావడం కోసం మాత్రం బహిరంగ సభలలో మాట్లాడతారు తప్ప ప్రభుత్వంలో ఉండి అత్యంత ఎక్కువ జనాభా గల హిందూ భారతదేశంలో ఉన్న ప్రధాని, హిందువుల బ్రాండ్ అంబాసిడర్ అయిన ప్రధాని దాని మీద మాట్లాడకపోవడం చాలా దుర్మార్గం. దేశ ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. దాంట్లో అవినీతికి పాల్పడ్డోళ్ళు, చందా చోరు చేసిన వాళ్ళు ఏ ముస్లింలు లేరు, ఏ క్రిస్టియన్స్ లేరు, ఏ జైనులు లేరు, ఏ సిక్కులు లేరు. ఆడ ఉన్నోళ్ళంతా నువ్వు నియమించిన, నీకు తెలిసిన నీ ఆర్ఎస్ఎస్ భావజాలము లేక నీ బీజేపీ భావజాలం ఉన్న వ్యక్తులే ఉన్నారు. వారి మీద చర్య తీసుకోవడం వలన నీకేమన్నా నష్టమని భావిస్తున్నామా? తప్పు ఎవరైనా చేసినా దాన్ని ఖండించవలసిందే, దాన్ని నిర్మూలించవలసిందే తప్పును. అలాంటి స్థాయిలో ఉన్న ప్రధాని నోరు ఇప్పకపోవడం దేశ ప్రజలు ఇలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అంటే అధికారం కోసం, పదవుల కోసం మాత్రమే హిందూ మతాన్ని వాడుకుంటావా? హిందూ భావజాలానికి నష్టం జరిగినప్పుడు, హిందూ మతానికి నష్టం జరిగినప్పుడు అక్కడ నువ్వు ఎందుకు స్పందించవు? నువ్వు స్పందించకపోవడం వల్ల ఇలా భారతదేశం మొత్తం నివ్వెరపోతుంది. కాంగ్రెస్ పార్టీ ఏనాడు కూడా హిందూ మతానికి వ్యతిరేకం కాదు. హిందూ మతం అక్కడ అయోధ్యలో రాముడు యొక్క నామానికి పునాదులు వేసింది రాజీవ్ గాంధీ గారు, పివి నరసింహారావు గారు. కానీ ఏ రోజు కూడా ఓట్ల కోసం, రాజకీయం కోసం, పదవుల కోసం కాంగ్రెస్ పార్టీ వాడుకోలేదు హిందూ మతాన్ని. ఇవాళ హిందూ భావజాలం పేరు చెప్పుకొని ఉన్న బీజేపీ పార్టీ అధికారంలో ఉండి కూడా ఇంత అవినీతి జరిగినందుకు దానికి బాధ్యత వహించవలసిందే. అక్కడ అయోధ్యలనే కాకుండా మధ్యప్రదేశ్లో కూడా అనేక దేవాలయాలలో, భారతదేశం మొత్తం ఉత్తరాఖండ్లో కూడా, బద్రీనాథ్లో కూడా అనేక అవకతవకలు జరుగుతున్నాయి. మీరు అధికారంలో ఉన్న సమయంలో ఇలాంటి అవకతవకలు జరిగినందుకు ఈ దేశ ప్రజలు మిమ్మల్ని క్షమించారు.